టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ వివాదంలో చిక్కుకున్నాడు. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన అశ్విన్ తాజాగా హిందీ భాషపై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. చెన్నైలోని ఓ ప్రైవేట్ కాలేజ్ గ్రాడ్యుయేషన్ వేడుకకు అశ్విన్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యాడు. ఈ వేడుకలో హిందీ మన జాతీయ భాష కాదంటూ అశ్విన్ అనడం హాట్ టాపిక్ గా మారింది. ఈ వేడుకలో మాట్లాడే ముందు ఇక్కడ ఇంగ్లీష్, హిందీ, తమిళ్ ఎంతమంది అర్థమవుతుంది అంటూ స్టూడెంట్స్ ను అడిగాడు. తమిళంతో పాటు ఇంగ్లీష్ అర్థమవుతుందని చాలా మంది స్టూడెంట్స్ చేతులెత్తారు. హిందీ భాష గురించి అశ్విన్ అడిగినప్పుడు కొందరు స్టూడెంట్స్ మాత్రమే రెస్పాండ్ అయ్యారు. స్టూడెంట్స్ రెస్పాన్స్ చూసిన అశ్విన్ హిందీ మన జాతీయ భాష కాదు, కేవలం అఫీషియల్ లాంగ్వేజ్ మాత్రమేనంటూ వ్యాఖ్యానించాడు. అశ్విన్ కామెంట్స్ ను కొందరు అభిమానులు ట్రోల్ చేస్తున్నారు, కానీ తమిళనాడు క్రికెట్ ఫ్యాన్స్ మాత్రం సపోర్ట్ చేస్తున్నారు. ఇలాంటి విషయాలపై అశ్విన్ లాంటి సెలబ్రిటీ ఆచితూచి మాట్లాడాలంటూ పలువురు సూచిస్తే అభిప్రాయాలను చెప్పడంలో తప్పేముందంటూ మరికొందరు మద్దతుగా నిలుస్తున్నారు. ఇదిలా ఉంటే ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి క్రికెటర్ గా మారడం పైన ఈ వేడుకలో అశ్విన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తాను క్రికెటర్ గా రాణించలేనంటూ ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు చాలా మంది అన్నారని, హార్డ్ వర్క్ తో వారికి సమాధానం చెప్పానని అశ్విన్ గుర్తు చేసుకున్నాడు. స్టూడెంట్ గా ఉన్నప్పటి నుంచే కొత్త విషయాల్ని ఎప్పుడూ తెలుసుకోవడం అలవరుచుకున్నానని చెప్పాడు. నేర్చుకోవడం ఆపేసిన రోజు మన ఎదుగుదల ఆగిపోతుందని చెప్పుకొచ్చాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్ మధ్యలోనే అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. రెండో టెస్ట్ తర్వాత తుది జట్టులో తనకు ప్లేస్ దొరక్కపోవచ్చన్న క్లారిటీతో గుడ్ బై చెప్పేసినట్లు తర్వాత వెలుగులోకి వచ్చింది. కాగా అశ్విన్ ఐపీఎల్ లో మాత్రం కొనసాగుతున్నాడు. ఇటీవల జరిగిన మెగా వేలంలో అశ్విన్ ను చెన్నై సూపర్ కింగ్స్ 9.75 కోట్లకు కొనుగోలు చేసింది.